కోట శ్రీనివాసరావు గారు కాలం చేయడం జరిగింది. చాలా బాధాకరం అండి. నేను ఆయనని ఒక 3 years బ్యాక్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన కుండ బదలు ఆ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా నన్ను ఎన్నో ప్రశ్నలు వేశారు. నీకు ఎందుకు ఇవ్వాలి ఇంటర్వ్యూ? సరే నేను ఒక 3 questions అడుగుతాను, నేను దానికి ఆన్సర్ చెప్తే నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి నాకు ఒక పజ్ పెట్టడం జరిగింది. అంటే ఒక పజిల్ లాగా నాకు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. అది కూడా దేని నుండి? చరిత్ర నుండి, అంటే మన చరిత్ర నుంచి, మన పురాణాల ఇతిహాసాల నుండి నాకు 3 ప్రశ్నలు వేశారు. అంటే కొంచెం ఈజీగానే ఉన్నాయి అనుకోండి. అవి మహాభారతం సంబంధించినటువంటి, రామాయణానికి సంబంధించినటువంటి ఈ రెండిటి నుంచి నాకు ఒక 3 ప్రశ్నలు వేశారు. ఆ 3 ప్రశ్నలకి నేను సమాధానం చెప్పానని చెప్పి నన్ను మెచ్చుకొని అప్పుడు ఆయన నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో కూడా మళ్ళీ అక్కడ సేమ్ ఇట్లనే కొంచెం మనము ఫాస్ట్గా అయిపోతాను, హెయిర్ లీవ్ చేసుకొని ఉంటాం కదా ఇంటర్వ్యూస్కి వాటికి. మళ్ళీ అక్కడ ఇంటర్వ్యూలో హెయిర్ లీవ్ చేసుకుంటే మళ్ళీ దాని మీద మళ్ళీ కౌంటర్ ఇచ్చినాడు. అంటే జుట్టు విరబోసుకొని అక్కడ హెయిర్ లీవ్ చేసుకొని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆయన కౌంటర్ ఇచ్చారు. నిజంగా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తితో నేను ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు నిజంగా గొప్ప విషయం. అది గొప్ప పరిణామం, గొప్ప విషయము, చాలా బాధాకరమైనటువంటి అంశము. సో నేను అంటే కలుద్దాం అనుకున్నాను, బట్ లాస్ట్ ఇయర్ అంటే ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా నేను ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది, ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఆయన ఇంటికి వెళ్ళి. బట్ నేను వెళ్ళలేని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాను కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. బట్ నిజంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అట్లాగే ఆయన కుటుంబానికి కూడా మరి ధైర్యం ఉండాలి అని చెప్పి, ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఎన్నో చిత్రాలు ఆయన ఏ పాత్ర పోషించని, అది కమెడియన్ అయినా, విలన్ అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, ఒక ఫాదర్ అయినా, గ్రాండ్ ఫాదర్ అయినా, ఆ పాత్రకి జీవం పోసేటువంటి తత్వం. ఆయన ఎప్పుడు ఒక మాట అంటుండే, బాధపడుతుండే. ఆయన కొడుకు ఆయన కంటే ముందే యాక్సిడెంట్లో చనిపోవడం అనేది ఎప్పుడు కూడా ఆయన తీవ్ర మనోవేదనకి గురవుతుంది. సో చాలా బాధాకరం.